హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ అండి, చాలా హడావిడిగా ఉన్నాను. సో సడన్గా వ్లాగ్ తీద్దామని థాట్ వచ్చింది. సో అందుకని ఇంకా అలాగే వ్లాగ్ అయితే తీస్తున్నాము. యాక్చువల్గా రాఖీ కట్టడానికి వదిన వాళ్ళు వస్తున్నారని చెప్పి కాల్ చేశారు. సో అన్నయ్య వాళ్ళు కూడా వస్తామనుకున్నాం కానీ వాళ్ళు రాలేదు. సో వదిన వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇంకా సాంబారు, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో ఇంకా వాళ్ళు ఒక 1 అవర్లో వస్తామని చెప్పారు. సో వాళ్ళు వచ్చేలోగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను అన్ని వంటలు. వాళ్ళు వచ్చేసరికి మొత్తం వంట అనేది కంప్లీట్ అయిపోతే నీట్గా కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు కదా. అండ్ వదిన వాళ్ళైతే వచ్చేసారు, రాఖీ కడుతున్నారు సృజన్కి. సో ఇలా కొంచెం సెట్ చేసాము. ఇంకా ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. మా రాఖీ సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము. మీరైతే ఈ వ్లాగ్ని ఎండింగ్ వరకు కంటిన్యూ చేయండి. మా చిన్నదిన యుఎస్లో ఉంటుందన్నమాట. తనని మీరు ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చూశారు. సో తను కొరియర్లో రాఖీ పంపించింది. సో ఆ రాఖీని కూడా మా పెద్దదిన కట్టేస్తుంది అనమాట సృజన్కి. వన్స్ రాఖీ కట్టేసిన తర్వాత మంచిగా కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఇంకా మేము ఇలా రాఖీ సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చశ్వికాని కూడా తన అన్నలకి రాఖీ కట్టడానికి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. చశ్వికాస్ ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. సో స్పెషల్ అండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా కోఆపరేట్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ ఇలా అయితే కొంచెం సెటప్ చేసుకున్నాము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మంచిగా బొట్టు పెట్టింది. వాళ్ళ అన్నలకి మంచిగా కోఆపరేట్ చేసి నీట్గా బొట్టు పెట్టేస్తుంది అనమాట అన్నలకి. ఇంకా బొట్టు పెట్టిన తర్వాత స్మైల్ ఇస్తుంది మంచిగా వాళ్ళని చూసుకుంటూ. అండ్ స్వీట్ ఇచ్చాను వాడికి తినిపించమని చెప్పేసి. అది తనకి తినిపించుకుంటుంది, అన్నకు పెట్టకుండా. తర్వాత ఫస్ట్ స్వీట్ తను తిని తర్వాత అన్నలకి పెట్టింది అనమాట. ఇద్దరికి కూడా మంచిగా స్వీట్ అయితే తినిపించేసింది. క్యూట్ అనిపించింది మూమెంట్, చాలా బాగుంది. ఇలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇలా అలవాటు చేస్తుంటే వాళ్ళ బాండింగ్ కూడా బాగుంటుంది అండ్ మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది అని అనిపించింది. సో ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ చశ్విక ఇలా సెలబ్రేట్ చేసుకుంది. సో ఈ వ్లాగ్ని ఎండింగ్ వరకు మీరు కంటిన్యూ చేయండి.
ఇలా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయ్యాయి అండ్ క్యూట్ మూమెంట్స్ కొన్ని క్యాప్చర్ చేసుకున్నాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.